తిరిగి పైపు వచ్చి ఆ కేంద్ర మంత్రి అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా నుంచి వచ్చుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట చుట్టుపోవు. ఒక నోటు స్వల్ప మాట ఆడితే, ఒక పౌరుషం మాట ఆడితే ఆ మాటతో ప్రతిఫలం అనుభవిస్తారు. ఏం తెలియజేస్తారు? అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలనని, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం.